అహీతోఫెలో స్థిరత్వం లేని ఆలోచన ద్వారా, స్థిరత్వం లేని మనస్సు ద్వారా దావీదుకి బాధను కలుగు చేశాడు. దావీదుకి ఏం కలుగు చేశాడు? ఒక మనిషికి బాధ ఎట్ట పుట్టిస్తామో తెలుసా? నీ యజమానుడికి, నీ సేవకునికే కావచ్చు, నీ తల్లిదండ్రులకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎలా పుట్టిస్తావో తెలుసా బాధ? స్థిరత్వము లేని ఆలోచనల ద్వారా, స్థిరము లేని మనస్సు ద్వారా నీ తల్లిదండ్రులకే కానీ, నీ ఆత్మీయ తల్లిదండ్రులకే కానీ, నీ దేవునికే కానీ ఏం కలుగు చేస్తావంట? బాధను కలుగు చేస్తావు. నీ స్థిరత్వము లేని ఆ ఆలోచన ద్వారా ఇదిగో నువ్వు బాధపరుస్తున్నావు. స్థిరము లేని నీ మనస్సు ద్వారా నువ్వు బాధపరుస్తున్నావు. ఒక నీ యజమానుడే కాదు, నీ యొక్క తల్లిదండ్రులనే కాదు, నీ దేవుని కూడా స్థిరము లేని ఆలోచన ద్వారా, స్థిరత్వం లేని ఆలోచన ద్వారా, స్థిరము లేని మనస్సు ద్వారా